పార్క్ మొత్తం వచ్చేసాము చూడండి, మంచిగా ఎంజాయ్. చాలా సంవత్సరాల తర్వాత అయితే వచ్చేసాము. అయితే ఇగో మొత్తం ఇవే ఉంటాయి. హైదరాబాద్ ఈ సైడ్ సిటీల్లో అయితే ఉండదు, ఇంతే మాత్రమే ఉంటాయి ఆడుకోవడానికి పిల్లలకి. అప్పుడప్పుడు పిల్లలు తెచ్చేలాగా ఆడిపించుకుని వెళ్తుంటాము. చాలా తీసుకుంటారు చిన్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు ఊగుతున్నామండి. చూడండి, మీరు కూడా ఊగుతున్నారా? పార్కుకి వెళ్ళేసి అలాగా ఎంజాయ్ చేయాలి అప్పుడప్పుడు. పిల్లలతో ఎప్పుడు ఇంట్లో బోర్ కదా, అప్పుడప్పుడు అన్న కట్ చేయొచ్చు కదా, ఇక్కడ చేయమని. ఎంత బాగా అనిపిస్తుంది, ఎంత మజా వస్తుంది. చాలా రోజుల తర్వాత అండి నా కొడుకు చూస్తే అంటారు, నేను మా మమ్మీ నా కొడుకు వెళ్ళిపోయేవాడు. ఇదిగోండి మా పార్కులో అయితే చూడండి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే ఫుల్గా ఉన్నాయి. ఇది తప్ప ఇంకేం ఉండవండి మా అండమాన్లో అయితే ఇవేనండి. ఆంటీ వెళ్తుంది, వదిన వెళ్తుంది, మా ఫ్రెండ్ వెళ్తుంది. ఆంటీ సూపర్గా ఉన్నావా ఆంటీ? వావ్, నైస్ నైస్. స్వప్న వెళ్ళిపోతున్నామా? మొత్తం గ్రీన్ గ్రీన్, మా అండమాన్ మొత్తం గ్రీన్ గ్రీనేనండి. బంతి మొక్కలు తీస్తే తండ్రా తంతారు. అదిగో అండి, ఆ ఉయ్యలు ఊగుతామంటే ముస్లాం అయితే ఎండ పెడుతుందండి. అది పిల్లలకైనా మీలాంటి వాళ్ళకి కాదనేసి. చూడు ఎంత విశాలమైన పార్క్ అండి ఇది. మొత్తము చిన్నపిల్లల సైడ్ ఆడుకుంటారు, పెద్దలందరూ వచ్చి ఇక్కడ రెస్ట్ చేస్తుంటారండి. ఏవైనా కొనుక్కొని వచ్చేసి స్నాక్స్ ఐటమ్ లాంటివి తినుకొని అలా ఇక్కడ రెస్ట్ చేస్తుంటారు. ఇంకా టైం అవ్వలేదు కాబట్టి ఇంకెవరు రాలేదు. 6 o'clock నుండి ఫుల్గా వస్తారండి. ఇదండి మొత్తం దాటేసుకుని వచ్చేసాం పార్క్ మొత్తం. ఆంటీ మా ఫ్రెండ్స్ అంతమంది అయితే వెళ్ళిపోయారు. నేను కూడా అలా వీడియోస్ తీసుకుని వెళ్తున్నాను. చూసావా, ఫ్లేవర్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న నాటున్నారండి. ఇవి వచ్చేటి ఇంకా నైస్గా ఉంటుంది ఈ పార్కు. మొత్తం పెద్ద పెద్ద మొక్కలను తీసేసి చిన్న మొక్కలు నాటుకెళ్ళారు. చూసారా, ఇదిగో లాస్ట్ ఉంది, లాస్ట్ అయిపోతారండి. ఇదిగో అండి, ఫ్లేవర్స్ తీయాలనుకున్నాం కానీ తీస్తే మళ్ళీ తిడతారని వెళ్ళిపోతున్నాం. ఇదిగో అండి, అప్పుడు అండమాన్లో బ్రిటిష్ కాలం యుద్ధాలు చేస్తున్నప్పుడు ఉన్న వాహనము ఇప్పటికి ఎలా ఉంచుకుని అది గుర్తుకి. చూసేయండి, ఆ సైడ్ అంతా ఎక్సర్సైజ్ చేసిన మిషన్ అని పెట్టున్నారు. ఇదిగో అండి, ఇక్కడికి వచ్చాను లాస్ట్ ఎండింగ్. ఇదిగో ఎత్తు చెట్లు చూస్తుంటే మా నాన్న నాకు గుర్తుకొస్తున్నారు. ఎందుకంటే మా నాన్న ఎత్తు చెట్లు చేస్తారు, ఎత్తుకలు తెచ్చి అమ్ముతారండి. అందుకే ఎత్తు చెట్లు చూసి వెంటనే తీయాలనిపించింది. ఎందుకంటే చిన్నప్పుడు మా నాన్న ఈ చెట్లు చేసేవారు కాబట్టి చూపించాలి కదా, అందుకేనండి. చూడండి రోసులండి, అయితే రోసులండి ఈ సైడ్ నుండి వెళ్తాము బోట్ల మీద. ఫుల్ బోట్లన్నీ పెట్టున్నారు చూసారా. మా ఫ్రెండ్స్ అలిసిపోయారు, వచ్చి నడిచి అలిసిపోయారు, కూర్చుంటున్నారు. సగం మంది వెళ్ళిపోయారు. 2 పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు అనేసి. మేమైతే చెరువులకు వచ్చామని ఎంజాయ్ చేసి వెళ్తామని అయితే వచ్చేస్తామండి. చూసారా, అదో అండి ఎండింగ్ అక్కడికని మొత్తం చూసేయండి. ఎవరెవరు రాలేకపోయిన వాళ్ళు, అండమాన్ రాలేకపోయిన వాళ్ళు కనీసము మా పార్క్ ఎంతో అంతో చూసేయండి, చూపిస్తున్న తృప్తి నేను. చూసేయండి మొత్తము. అమ్మ గణేష్ బొమ్మ చూడండి బయటకు వచ్చేసింది, నిమగ్నం చేశారు కదా. చూస్తుంటే బాగా అనిపిస్తుంది. మన ఊర్లో అయితే లోపల తీసుకెళ్ళి మంచి నిమగ్నం చేస్తారు. ఇక్కడ చూడండి, ఇదిగోండి హాయ్ చెప్తుంది మా వదిన. మన సైడ్ ఆంధ్ర అండి, అంతమంది ఆంధ్ర వాళ్ళే. మేమైతే బీచ్ బయటకు వచ్చేస్తాము. హ్యాపీ బర్త్డే అయితే చేస్తున్నాం. చెప్పండి. ఎంతకాలం కొన్ని కేక్ దేవుడు
సైడ్ కేక్ దేని హ్యాపీ బర్త్డే చెప్పండి. ఇదిగోండి కేక్ కటింగ్ అయిపోయింది. ఎదుగుంటూ అయితే బీచ్కి వచ్చాము. వచ్చినప్పుడు మేము అంతమంది అయితే వచ్చేస్తామండి. ఇదిగోండి అంతమంది అయితే పాపకి బ్లెస్సింగ్ ఇచ్చేస్తాము. పిల్లలకి